అసెంబ్లీలో అకౌంట్ అంటే అది పార్టీలతో ఏర్పాటు. పార్టీ అనుకుంటగానే పుట్టేది. దానికి అది కూడా ఒక ఉద్యమం నవమాసాలు పోయాలి. అప్పుడు ఆ ఉద్యమం ఒక బేబీని కడుతుంది, అదే పార్టీ. సో కాబట్టి ఉద్యమాన్ని సృష్టించకుండా ఆకాశం నుంచి పార్టీలు పడితే రిజిస్టర్ చేసుకుంటారు అంతే పార్టీ కదా. మా వెంకయ్య 10 ఏం చేస్తాడు ఒక నెలలో, ఏమన్నా జయంతిలో 10 పార్టీలు రిజిస్ట్రేషన్ చేయించగలం ఇమీడియట్ గా. ఊరికే సరదా వినయ పని కాదు, దృష్టి కూడా కాదు. సో కాబట్టి అది పెట్టేసుకోవడం కాదు, దాన్ని ఎదగనివ్వాలి. సో వాడు పని చేయండి, పని చేస్తే దాంట్లో తప్పకుండా వస్తుంది. సో లేటెస్ట్ మనం చాలా ప్రమాదం చూశాను కదా. నేను నవ్వుతూ చెప్పాను లేకపోతే జోవియల్ గా చెప్పాను తెలియదు, కానీ దిస్ ఇస్ సీరియస్. ఇది చాలా సీరియస్. ఒక విషయం మాత్రం మీరు నమ్మాలి, దేశం ప్రమాదంలో ఉన్నప్పుడు, మరి ముఖ్యంగా ఈ బహుళత్వంని ప్రమాదంలో ఉన్నప్పుడు, ప్లూరాలిటీ ప్రమాదంలో ఉన్నప్పుడు, మనల్ని ఇంతవరకు కూడా ఈ మాత్రం వరకు ఇలా ఉన్నది రక్షిస్తున్నది రాజ్యాంగం, భారత రాజ్యాంగం. కానీ దానికి కూడా పుట్లు పొడిచారు. దాని వైపు ఒకసారి చూడండి, నెత్తు రొడుస్తుంది, క్షతగాత్రమై తాను మామూలుగా గాయపడుతూ ఇంటెస్టైన్స్ బయటకు వచ్చేస్తున్నా సరే ఒక వీరుడు ఎలా తన వాళ్ళని కాపాడుకుంటాడు, రాజ్యాంగం అలా కాపాడుకుంటాడు. ఒక వీరి రాజ్యాంగాన్ని మళ్ళీ దాన్ని పాత శక్తులు మనం తీసుకురావు, మనం కొన్ని తరాల పాటు కాపాడు. ప్రజాస్వామ్యం అంటే అమ్మలాంటిదని చెప్పడానికి రాసిన శాస్త్రమే రాజ్యాంగం. అందరినీ సమలాలన, సమపాలన అంటే సమలాలన. దట్ ఈస్ డెమోక్రసీ. బుద్ధుడు అహింస అంటే ఒక చెంపని చూసుకునే కాదు, చెయ్యెత్తి మన చెంప మీదకి వచ్చి ఒక చెంపని అక్కడితో ఆపగలిగేది, నిలువరించగలిగేది. అసలు నీ చెయ్యెత్తాలనే తలంపుని నరికి పారేసి అది అహింస. బ్రహ్మో ధర్మ అన్నాడు, ఇది అహింస. బుద్ధుడు నడయాడిన భూమి ఇది. బుద్ధుడి స్ఫూర్తితో అంబేద్కర్ ఈ దేశానికి అవసరమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఆచరణ చేసి చూసిన వాళ్ళంతా అపూర్వ విజయాలు సాధించారు. ఇవాళ తమ కులం తమ రక్షిస్తుంది, తమ ఆధిపత్యం తమనే రక్షిస్తుంది అని భావించిన వాళ్ళు, విర్రవీగిన వాళ్ళు, ఒకే కుటుంబం నుంచి తరాలుగా రాజకీయం చేసిన వాళ్ళు ఆపదలో పడింది. వాళ్ళకి చేతులు తడబడుతుంటే, దిక్కు తోచకుంటే వాళ్ళు పట్టుకోవలసిన అస్త్రం ఏంటి? గాంధీ రాసినటువంటి సిద్ధాంతాన్ని పట్టుకున్నారా? నెహ్రూ పంచశీలను పట్టుకున్నాడా? రాహుల్ గాంధీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే రాహుల్ గాంధీని కూడా రక్షించింది. రాహుల్, నీ వంశం నేను రక్షించిందా? నీ కులం రక్షించిందా? నో, దిస్ ఇస్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అలాంటిది అంబేద్కర్ ఏ అట్టడుగు వర్గాల నుంచి కులాల నుంచి వచ్చాడో వాళ్ళని ఎందుకు రక్షించారు? బొమ్మలు చేయడం మానేయండి. మీకు పెద్ద బొమ్మలు చేశారు కదా, ఉత్త నినాదాలు ఇవ్వడం మానేయండి. అంబేద్కర్ని అనుసరించారు. అంబేద్కర్ని అనుసరించినప్పుడు అర్థం చేసుకుంటారు. ఆయనకి ఇచ్చే ఘనమైన నివాళి ఏంటంటే ఆయన అర్థం చేసుకుంటారు, ఆయన రచనలు అర్థం చేసుకుంటారు, ఆయన సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంటారు. కాబట్టి రాజ్యాంగంలో ఆయన ప్రతిష్ఠించిన వ్యక్తిని అర్థం చేసుకోవాలి, ఆ వ్యక్తి స్వేచ్ఛని అర్థం చేసుకోవాలి. కాబట్టి
ఇది ముందుగా కింది వారికి అన్న రాజ్యాంగంలో ఈ ముందు పై వారికి అర్థం. తమ స్వేచ్ఛ రాజ్యం ఇది నిజంగానే ఎమర్జెన్సీ ప్రకటించినటువంటి పొలిటికల్ పార్టీ సంబంధించిన అధినేత కూడా ఆయన కాకపోవచ్చు వాళ్ళ నానమ్మ చేశారు. ఆయనకు కూడా రక్షించాల్సింది ఏమిటి? ఏది రక్షించాల్సి వస్తుంది? రాజ్యం. సో కాబట్టి మీకు మొత్తం విన్న తర్వాత ఏదో ఒక రాజకీయ పక్షానికి అనుకూలంగానో వ్యతిరేకంగానో మాట్లాడుతూ అనిపించదు. సో మనిషి కేంద్రం, వ్యక్తి కేంద్రం, సమాజ స్థాపన కేంద్రం, అందరికీ సమాన అవకాశాలు రావాలి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం పరిపాలన చేస్తే ఎలా ఉంటుందంటే, ఎప్పుడో ఒక విషయం చెప్తాను. నెల్సన్ మండేలా శ్వేత జాతి ప్రభుత్వానికి చరమగీతం పాడాడు, జైల్లో పెట్టారు. అక్కడి నుంచి కూడా ఉద్యమం చేశాడు. చివరికి నల్లవాళ్ల పాలన వచ్చింది. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ గా ప్రెసిడెంట్ గా ఆయన మళ్ళీ సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ గా పదవి స్వీకారం చేసినప్పుడు అక్కడ ఉండే ప్రపంచ మాధ్యమాల వాళ్ళు వచ్చి అడిగారు, మండేలాజీ మిమ్మల్ని 25 years ఇంప్రిజన్ చేశారు. నల్ల జాతి వాళ్ళు చాలా దుర్మార్గమైన చేసిన శ్వేత జాతీయులు చేసిన దుర్మార్గాలు అన్ని ఇది హత్యాకాండకు పాల్పడ్డారు. సో ఇప్పుడు మీరు వచ్చారు కదా, నల్ల జాతి అంతు చూస్తారా? నల్లవాడి పాలన తల్లి నాలన లాంటి, అందరినీ సమానంగా చూస్తారు. కాబట్టి అలాగే అంబేద్కర్ భావజాలంతో వచ్చిన పాలన అది కూడా అమ్మలాలన, బహుజన హితాయ బహుజన సుఖాయ, బౌద్ధానికి రాజకీయ స్వరూపం ఇస్తే అది అంబేద్కర్. సో అంబేద్కరిజం మాత్రమే ఈ దేశానికి ప్రజాస్వామ్యాన్ని, నిజమైన ప్రజాస్వామ్యాన్ని ఇవ్వగలరు. స్త్రీలు కావచ్చు, రైతులు కావచ్చు, మరొకరు కావచ్చు. సో మనందరము సమానంగా ఉన్నప్పుడు అనుభవించి ఆ సౌఖ్యమే వేరు. ఆ సౌఖ్యం కోసం ఆయన కలగన్నారు. ఆ కలలా మిగిలిపోకూడదు. అట్లీస్ట్ లెట్ us స్టార్ట్ ఫ్రమ్ అవర్ ఓన్ విలేజ్. ఈ విలేజ్ పంచాయతీ చేద్దాం అనడం కన్నా అలా పంచాయతీలు పెట్టకుండా ఈ గ్రామం నుంచి నా గ్రామంలో నా వాళ్ళు ఎలా ఉన్నారు అక్కడి నుంచి మొదలెడు. సో అందుకోసం అందరం కలిసి ఒక రూపకల్పన చేద్దాం, నేర్చుకుందాం. కాబట్టి అక్కడి నుంచి గ్రామాల నుంచే కాకుండా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఇంకా అన్ని ప్రతినిధులు రాబోయే 33% కూడా అవసరమైతే ఓపెన్ కేటగిరీలో, ఎస్సీ ఎస్టీ కేటగిరీలో మీ మహిళల్ని మీరు సిద్ధం చేసుకోలేకపోతే మరొకటి. అంచేత అంబేద్కర్ మన ఈ కుటుంబాన్ని మళ్ళీ కుటుంబంతో నెట్టుకున్నాను. నేను ఒక్కడిని వచ్చేస్తాను, మా ఇంట్లో వాళ్ళు చర్చకి వెళ్తారంటే కుదరదు. ఇది కుటుంబం యూనిట్ గా వస్తేనే ఆ కులాన్ని బంధలు కొట్టగలరు. సో కుటుంబానికి విశ్వరూపమే కులం, కులానికి హ్రస్వరూపమే కుటుంబం. సో కాబట్టి ఈ కుటుంబ సమీకరణ ఎవరు గెలిచినా ఎవరు ఓడినా కుల సమీకరణతోనే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ కులం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. మొదటిసారి 2014 అట్లా జరిగింది, ఈ 19 అలా జరిగింది, 2024 అనిపించింది. వదిలేస్తే 2029 కూడా అలా జరుగుతుంది. వాళ్ళనుకుంటే ఏం చేస్తారండి, ఇక్కడ 1,00,000 కోట్లు ఉన్నాయి, అక్కడ ఏమన్నా ఇంజన్ రెండు బాబు, డీజిల్ ఇంజన్, పెట్రోల్ ఇంజన్ లాగా 2 ఇంజన్లు ఉంటాయి పాలిటిక్స్ లో. గడ్డకి ఒకటి ధనం ఇంజన్, ఇంకోటి జనం ఇంజన్. ధనం ఇంజన్, నేను జనం ఇంజన్ తో వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫీడ్బ్యాక్ కాల్స్ ఇచ్చినారు, వాటిని ఫిలప్ చేయండి. తర్వాత ఇప్పటి వరకు జరిగిన 2 సెషన్స్ ఉదయం నుంచి ఇప్పుడు దాకా జరిగింది.
క్రిటికల్ థింకింగ్ అనాలిసిస్ ఎలా ఉంటుంది పాలిటిక్స్ లో, ఏ రోజుకు ఆ రోజు రాజకీయాలని ఎలా వడగట్టి వాటిని మన సమాజానికి అన్వయించుకోవాలి, మిగతా వాళ్ళతో పోల్చుకొని బాధపడే కంటే కూడా మనకున్న అవకాశాలతో ఎలా ఒక కేర్ ని నిర్వహించవచ్చో ఒక క్రిటికల్ థింకర్ పొలిటికల్ అనాలిసిస్ సంబంధించిన ఉపన్యాసం ఉదయం నుంచి ఇప్పుడు దాకా మీరు విన్నారు. ఎప్పుడు వినడం, ఎక్స్పీరియన్స్ కోసం ఎక్స్పీరియన్స్ అవ్వడం, మీటింగ్ల కోసం మళ్ళీ మీటింగ్ అవ్వడం మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఇందాక ఈ దేశంలో రాజ్యాంగం గెలిచిందని మనంతా గొప్పగా భావిస్తున్నాం. ఏదో మెజారిటీ వచ్చినా కూడా ఒకప్పుడు మెజారిటీ కంటే కూడా ఇప్పుడు దాన్ని ఒక మార్జిన్ లో చూపించినా కూడా, నేను గత పార్లమెంట్ సెషన్ లో ఉన్నప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు జేబీఎం అన్నారు. ఆయన ఒకసారి జేబీఎం అంటే అక్కడ ఉన్న మెజారిటీ బీజేపీకి సంబంధించిన వాళ్ళు పెద్దగా గమా చేశారు. కానీ ఈ సంవత్సరం జేబీఎం అంటా ఉంటే అందరూ కామ్గా నివేరిపోయి చూస్తా ఉన్నారు. అంటే మెజారిటీ ఎలా ఉంది? మెజారిటీ వాదం రాజ్యాంగంతో నడిచింది కాబట్టి ఎవరు కూడా ముందుకు రాలేకపోయారు మార్జిన్ లో. కాబట్టి మెజారిటీ వాదాన్ని రాజ్యాంగ వాదంతో ఎలా తీసుకెళ్లే అవకాశాలని మనకన్నీ కూడా అందులో ఉన్నప్పటికీ కూడా వాటిని తీసుకెళ్లే తెలివితేటలు ఎస్సీలు అయినప్పటికీ కూడా మిగతా అన్ని కులాలను నడపగలే శక్తి సామర్థ్యాలు ఇందాక సార్ చెప్పాడు, దే ఆర్ ప్లేయింగ్ మల్టీ టాస్క్ అని. నిజంగా చాలా ఎక్కువ విషయాలు భరించగల శక్తి, మల్టీ టాస్క్ అంటే కష్టపడే శక్తి, అన్ని విషయాల్ని వేరు చేయగల శక్తి, స్ట్రెస్ ను భరించగల శక్తి ఎస్సీ కులాల్లో, ఎస్టీ కులాల్లో, ఓబీసీ కులాల్లో ఉంటది. అసలు ఎందుకు ఇంత ఎనర్జీని మనం ఒడిగట్టలేకపోతున్నాము, పట్టుకోలేకపోతున్నాము? సరే మిగతా వాళ్ళు ఎట్లా? ఇప్పుడు ఎస్పీ ఓట్లన్నీ ఎస్పీ బిఎస్పీ ఒకప్పుడు కలిసి ఉన్నారు, వాళ్ళ ఓట్లు కలిసి ఉన్నప్పుడు బాగానే ఉంది. కానీ విడిపోయిన తర్వాత బిఎస్పీ ఆ పక్కన వచ్చి వెళ్ళిపోయింది. కానీ సరే బీసీలే మన మీద ప్రేమ లేదు అంటే మేము యాజ్ ఏ మెంబర్స్ గా పొలిటికల్ ఇన్స్టిట్యూషన్ లో